వీడియోలో సైన్స్కి సంబంధించినటువంటి పదాలు తెలుగు మరియు ఇంగ్లీష్లో వాటి యొక్క వివరణని ఇస్తాము. చాలామంది తెలుగు విద్యార్థులు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మారినప్పుడు సైన్స్ యొక్క పదాలు ఇంగ్లీష్లో ఉండడం వలన వారికి వీటిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకొరకు ఇక్కడ తెలుగు నుండి ఇంగ్లీషు, ఇంగ్లీష్ నుంచి తెలుగుకు సైన్స్కి సంబంధించిన పదాలు వివరణ. యాక్షన్, ACTION, యాక్షన్. యాక్షన్ అనేదాన్ని తెలుగులో చర్య. ఇక్కడ చూడండి, తెలుగులో చర్య. మనం సైన్స్ టెక్స్ట్ బుక్లలో తెలుగు మీడియంలో చర్య అని చదువుకుంటాము. అంటే ఈ పదం ఎక్కడ మనం ఎక్కువగా వస్తుంది అంటే రెండు పదార్థాలను కలిపినప్పుడు ఒకదానికొకటి చర్యనుంది, మరొక పదార్థం వస్తుంది అని అంటుంటాం కదా. అటువంటి సందర్భాలలో చర్య అనే పదాన్ని వాడతాము. దీన్ని ఇంగ్లీష్లో యాక్షన్ అంటారు. ఓకే, యాక్షన్ అంటే తెలుగులో చర్య, చర్య అంటే ఇంగ్లీష్లో యాక్షన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లో యాక్షన్ అనగానే దానికి తెలుగులో చర్య అనేది గుర్తుకు రావాలి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి సైన్స్ పదము ఇంగ్లీష్ టు తెలుగు. యాక్టివ్ సిస్టమ్, ACTIVESYSTEM, యాక్టివ్ సిస్టమ్. ఇక్కడ యాక్టివ్ సిస్టమ్ అనే దానిని ఇంగ్లీష్లో ఏమంటారంటే క్రియాశీల వ్యవస్థ. క్రియాశీల వ్యవస్థ, క్రియాశీల వ్యవస్థ. ఈ క్రియాశీల వ్యవస్థ అంటే ఇక్కడ చూడండి, ఇదొక పరికరం అనుకుందాము. ఇదొక పరికరం అయినప్పుడు ఈ పైన డోర్స్ ఉన్నాయి, కవర్లు ఉన్నాయి, ప్లాస్టిక్ డోర్స్ అనేది ఉన్నాయి. లోపల ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ యొక్క సర్క్యూట్ అనేది ఉంటుంది, సెటప్ అనేది ఉంటుంది. ఈ డోర్లు అనేటివి క్రియాశీల వ్యవస్థ కాదు, లోపల అమర్చబడినటువంటి యంత్రమే క్రియాశీలంగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, ఏదైతే వర్క్ ఈ యొక్క పరికరంలో ఏ పార్ట్, ఏ భాగం అయితే క్రియాశీలంగా వర్క్ అవుతూ ఉంటుందో ఆ పార్ట్ని క్రియాశీల వ్యవస్థ అంటారు. ఆయా సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో యాక్టివ్ సిస్టమ్ అని అనగానే మీకు తెలుగులో యాక్టివ్ సిస్టమ్ అంటే క్రియాశీల వ్యవస్థ అనేది గుర్తుకు రావాలి. ఓకే, క్రియాశీల వ్యవస్థ అంటే యాక్టివ్ సిస్టమ్, యాక్టివ్ సిస్టమ్ అంటే క్రియాశీల వ్యవస్థ. అలాగే మరికొన్ని సైన్స్ సంబంధించిన పదాలు తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు. ఇక్కడ ఎయిర్, AIR, ఎయిర్. ఎయిర్ అంటే తెలుగులో గాలి. ఓకే, గాలి. ఈ పదం ఎక్కడ వినిపిస్తుందో అంటే మనం పదార్థాల గురించి చదివినప్పుడు పదార్థాలు ఘన, ద్రవ, వాయు స్థితిలో ఉంటాయి అని మనం తెలుసుకుంటాము. ఓకే, అలాంటి వాయు స్థితిలో ఉన్నటువంటి పదార్థాలలో మనం ఎయిర్ అనే పదాన్ని వాడుతూ ఉంటాము. ఎందుకంటే గాలి కూడా ఒక పదార్థమే. ఏదైనా ఒక బెలూన్ అంటే బుడవను తీసుకెళ్ళి ఈ బెలూన్లో మనం గాలిని ఊదినట్లయితే ఇది ఇలా ఎక్స్పాండ్ అయ్యి అవుతుంది. దీనికి గల కారణము ఈ యొక్క బెలూన్లో గాలి నింపినప్పుడు గాలి కూడా ఒక పదార్థమే కాబట్టి ఇందులో ప్లేస్నంతా కూడా ఆక్రమించడం వలన ఈ యొక్క బెలూన్ రబ్బర్తో చేసిబడి ఉంటుంది కాబట్టి ఈ రబ్బర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, సాగుతుంది. ఈ సాగడం వలన మనకు ఇట్లా ఉబ్బెత్తుగా కనబడుతుంది. కాబట్టి గాలి అనేది ఒక పదార్థము. సో దీనిని ఇంగ్లీష్లో ఎయిర్ అంటాము, ఎయిర్ని తెలుగులో గాలి అంటారు. అలాగే మరికొన్ని అతి ముఖ్యమైనటువంటి సైన్స్కి సంబంధించినటువంటి పదాలను ఇంగ్లీషు మరియు తెలుగులో వివరణ. ఇక్కడ వాయు ఉష్ణమాపకం అంటే ఎయిర్ టెంపరేచర్, ఎయిర్ టెంపరేచర్, TEMPERATURE,
ఆర్ఈ. ఎయిర్ టెంపరేచర్ అంటే గాలి ఉష్ణమాపకం. ఎయిర్ టెంపరేచర్ అంటే వాయు ఉష్ణమాపకం. గాలి అన్న వాయువు అన్న ఒకటే. వాయు ఉష్ణమాపకం. ఉష్ణమాపకం. ఇక్కడ చూడండి, ఉష్ణమాపకం అంటే మనం గాలిలో ఉండేటువంటి వేడి యొక్క హెచ్చు తగ్గులు, వేడి యొక్క టెంపరేచర్ కొలవడానికి ఉపయోగించేదాన్ని వాయు ఉష్ణమాపకం అంటారు. ఇప్పుడు గాలిలో ఎంత వేడి ఉంది అని తెలుసుకోవడానికి ఈ వాయు ఉష్ణమాపకం పరికరాన్ని వాడతారు. దీనినే ఇంగ్లీష్లో ఎయిర్ టెంపరేచర్ అంటారు. ఈ ఎయిర్ టెంపరేచర్ అనేటివి వివిధ రకాలలో ఉంటాయి. ఒకటి పాదరసంతో నింపబడినటువంటి టెంపరేచర్ ఇలా ఉంటుంది కదా, దీనికి ఇట్లా రీడింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ టెంపరేచర్ పెరిగినప్పుడు మనకు ఈ యొక్క పాదరసం అనేది కిందికి పైకి కదులుతూ ఏ స్థితిలో ఉంది టెంపరేచర్ అనేది తెలుసుకోవడం ఒకటి. ఇంకొకటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనేటివి ఉన్నాయి. ఆ ఎలక్ట్రానిక్ పరికరాలలో ఈ విధంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇట్లా రీడింగ్స్తో ఇట్లా గీతలుగా ఉండి మనకు పాయింటర్తో చూపిస్తుంది. ఈ పాయింటర్తో చూపించేదాన్ని ఎనాలాగ్ ఎయిర్ టెంపరేచర్ మీటర్ అంటారు. మరికొన్ని పరికరాలు మనకు ఇట్లా డిజిటల్లో చూపిస్తాయి, అంటే నెంబర్లలో చూపిస్తాయి. అంటే 72 డిగ్రీల సెల్సియస్ ఇలా అనుకోండి, ఈ విధంగా నెంబర్లో చూపిస్తాయి. దీనిని డిజిటల్ ఎయిర్ టెంపరేచర్ అంటారు. అంటే డిజిటల్ ఎయిర్ థెర్మోమీటర్. ఈ విధంగా ఇది టెంపరేచర్ కాదు, ఇది థెర్మోమీటర్. ఎయిర్ థెర్మోమీటర్. ఈ ఎయిర్ టెంపరేచర్ కొలవడానికి ఉపయోగించేది ఎయిర్ థెర్మోమీటర్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. THERMOMETER, ఎయిర్ థెర్మోమీటర్. ఇది ఎయిర్ థెర్మోమీటర్. ఎయిర్ థెర్మోమీటర్ ఎందుకు ఉపయోగిస్తారు? గాలిలో ఉన్న టెంపరేచర్, ఎయిర్ టెంపరేచర్ని కొలవడానికి. వాయు ఉష్ణమాపకం ఈ విధంగా ఉంటుంది. ఇట్లా మీరు సైన్స్లో, ఇంగ్లీష్లో ఈ విధంగా పదాలు కనిపించినప్పుడు వీటి యొక్క పదాలకు అర్థాలు ఈ విధంగా ఉంటాయి. వాయు ఉష్ణమాపకం అనగానే ఎయిర్ టెంపరేచర్, వాయు ఉష్ణం అనగానే ఇది ఎయిర్ థెర్మోమీటర్. వాయు ఉష్ణమాపకం అంటే ఎయిర్ థెర్మోమీటర్, వాయు ఉష్ణం అంటే ఎయిర్ టెంపరేచర్. ఎయిర్ టెంపరేచర్ కొలిచే సాధనాలే వాయు ఉష్ణమాపకం, ఎయిర్ థెర్మోమీటర్. అలాగే మరికొన్ని అతి ముఖ్యమైనటువంటి సైన్స్కి సంబంధించిన పదాలు తెలుగు మరియు ఇంగ్లీష్లో వివరణ. అలాగే ఆల్టర్నేటివ్ కరెంట్, ALTERNATIVECURRENT, ఆల్టర్నేటివ్ కరెంట్. ఇక్కడ ఆల్టర్నేటివ్ కరెంట్ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏకాంతర విద్యుత్ అంటారు. ఇంగ్లీష్లో ఏకాంతర విద్యుత్ అంటారు. ఇది చూడండి, ఏకాంతర విద్యుత్. తెలుగులో ఏకాంతర విద్యుత్తు, ఇంగ్లీష్లో ఆల్టర్నేటివ్ కరెంటు. దీనికి వివరణ ఇంతకుముందు కూడా చెప్పాము. ఇక్కడ చూడండి, ఏకాంతర విద్యుత్ అంటే ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా సైకిల్గా ఉంటుంది. ఇక్కడ తెలుగులో శృంగాలు, ద్రోణులు అంటారు కదా, ఈ మాదిరిగా. సో ఇది పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్. ఈ విధంగా ఆల్టర్నేటివ్, ఒకసారి పాజిటివ్ వస్తుంది, ఒకసారి నెగిటివ్. ఒక సైకిల్ రెండు ఉంటాయి, పాజిటివ్ ఒకటి, నెగిటివ్ ఒకటి. అంటే ఈ విధంగా ఆల్టర్నేటివ్ ఉండేదాన్ని ఆల్టర్నేటివ్ కరెంటు అంటారు. ఓకే, కరెంట్ అనేది ఈ విధంగా ప్రవహించినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఆల్టర్నేటివ్ కరెంటు, తెలుగులో ఏకాంతర విద్యుత్. ఓకే, ఏకాంతర విద్యుత్ అంటే ఇంగ్లీష్లో ఆల్టర్నేటివ్ కరెంటు. సో ఈ యొక్క ఆల్టర్నేటివ్ కరెంట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ గమనించండి. ఈ విధంగా పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్, ఒకే సైకిల్లో
పాజిటివ్ నెగిటివ్ ఇటు ఆల్టర్నేటివ్గా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి దీనిని ఆల్టర్నేటివ్ కరెంటు అంటారు. అలాగే మరికొన్ని అతి ముఖ్యమైనటువంటి సైన్స్ సంబంధించినటువంటి పదాలు తెలుగు మరియు ఇంగ్లీష్లో వివరణ. అలాగే నెక్స్ట్ యాంప్లిఫికేషన్, యాంప్లిట్యూడ్ లేదా యాంప్లిఫికేషన్. యాంప్లిఫికేషన్ AMPLIFICATION. ఇక్కడ యాంప్లిఫికేషన్ అంటే తరంగ కంపన పరిమితిలోని ఆవర్తనం. ఇప్పుడు ఇక్కడ మీరు కనుక తరంగ కంపన పరిమితిలోని ఆవర్తనం, తరంగ కంపన పరిమితి ఆవర్తనం. ఇక్కడ చూసావా తెలుగులో ఎంత కన్ఫ్యూజ్గా ఉందో. తరంగ కంపన పరిమితి ఆవర్తనం అనే దానిని ఇంగ్లీష్లో మనం ఈ యొక్క యాంప్లిఫికేషన్ అంటారు. దీనికి ఉదాహరణ ఇక్కడ చూడండి, ఇట్లా ఈ విధంగా ఇట్లా ఉంటుంది. కంపన పరిమితి ఆవర్తనం అనేది ఇక్కడ ఏ పాయింట్లను ఒకటి ఇక్కడ ఇటు వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, సో యాంప్లిఫికేషన్ అంటే తెలుగులో తరంగ కంపన పరిమితి ఆవర్తనం. తరంగ కంపన పరిమితి ఆవర్తనం అంటే ఇంగ్లీష్లో యాంప్లిఫికేషన్. అలాగే మరికొన్ని అతి ముఖ్యమైనటువంటి సైన్స్ సంబంధించిన పదాలు తెలుగు మరియు ఇంగ్లీష్లో వివరణ. యాంప్లిట్యూడ్ AMPLITUDE. ఇక్కడ యాంప్లిట్యూడ్ అంటే కంపన పరిమితి, కంపన పరిమితి, కంపన పరిమితి. ఓకే, సో యాంప్లిట్యూడ్ అంటే కంపన పరిమితి. ఇక్కడ ఈయన కూడా రాయవచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంపన పరిమితి ఈ విధంగా సైకిల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు కంపన పరిమితి యాంప్లిట్యూడ్ అంటే ఈ చివర అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఉన్నటువంటి ఈ చివరి భాగము, నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఉన్న ఈ భాగము. ఓకే, ఈ రెండింటి మధ్య యొక్క కొలతనే యాంప్లిట్యూడ్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, యాంప్లిట్యూడ్ అంటే ఈ చివరి భాగము అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్, పాజిటివ్ సైకిల్ ఉన్న పై భాగము, నెగిటివ్ సైకిల్లో ఉన్న కింద భాగము. ఈ యొక్క కొలతని, ఈ మధ్య యొక్క దూరాన్ని యాంప్లిట్యూడ్ అంటారు. ఓకే, ఇది యాంప్లిట్యూడ్ అనే పదాన్ని కంపన పరిమితి అంటారు. కంపన పరిమితి అంటే ఇంగ్లీష్లో యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే తెలుగులో కంపన పరిమితి. కంపన పరిమితి అంటే ఈ విధంగా ఒక ఆల్టర్నేటివ్ సైకిల్లో మనం ఇట్లా డ్రా చేసినప్పుడు ఈ ఆల్టర్నేటివ్ సైకిల్ పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఉన్న చివర అంటే ఎక్కువ పాజిటివ్ హాఫ్ సైకిల్ వాల్యూ, అలాగే ఇక్కడ నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఉన్నటువంటి ఈ వాల్యూ, ఈ రెండింటి మధ్య దూరమే కంపన పరిమితి.